బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా జిల్లాల్లో పంట చేలు నీట మునిగే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి నది ఉధృతి అంతకంతకు పెరుగుతూ ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలోని వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గుట్ట బ్యారేజ్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. అధికారులు ముందస్తుగా 22 గేట్ల ద్వారా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. విశాఖ జిల్లా నక్కపల్లిలో పొలాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. నారుమళ్లు మునిగిపోయాయి. రైతులు నీటిని బయటకు తోడేందుకు శ్రమిస్తున్నారు. తిరువలి కళ్యాణ్ సింగ్పూర్ మధ్య వంతెన కొట్టుకుపోయి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన పునరుద్ధరణ పనులను చురుగ్గా చేస్తున్నట్లు తూర్పు కోస్తా జీఎం ఉమేష్ సింగ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నీరు పారి పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గోదావరి ఉధృతి అంతకంతకు పెరగడంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున నదీ సమీపంలోని గ్రామాలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కుండపోత వానలు వరి నాట్లను ముంచివేశాయి. సుమారు 20,000 ఎకరాల్లో నారుమళ్లు నీటిలో ఉన్నాయి. జిల్లాలో 25 డ్రైన్లలో నీరు భారీగా ప్రవహిస్తోంది. ఉండి, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. వానలకు బెజవాడ తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొన్ని కాలనీల్లో రోడ్లు చెరువులను తలపించాయి. కర్నూలులో కుండపోతతో రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. వాహన చోదకులు ఇళ్లకు చేరేందుకు అగచాట్లు పడ్డారు. కాలనీల్లోకి మురుగు చేరి జనం ఇబ్బంది పడ్డారు. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు విపత్తు స్పందన దళాలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.